హాయ్. నార్మల్‌గా పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, మా పిల్లలు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, డయేరియా అవుతుంది అనేది. సో, డయేరియా అంటే ఏంటి? డయేరియా అంటే నార్మల్‌గా అవుతున్న మోషన్స్ లూజ్‌గా కానీ, నీళ్ళగా కానీ అవుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది దాని యొక్క కన్సిస్టెన్సీ మారుతున్నప్పుడు అది అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఒక రోజు ఎళ్తే దాన్ని డయేరియా అంటారు. సో, డయేరియా ఎందుకొస్తది అంటే యూజువల్‌గా డయేరియా అనేది ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ షుగర్ కంటైనింగ్ ఆర్ కార్బోనేటెడ్ వాటర్స్ తాగినప్పుడు ఆర్ ఏదన్నా వాళ్ళకి అబ్జార్ప్షన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కొందరు పిల్లల్లో చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్‌లో ఫ్రీక్వెంట్‌గా మోషన్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఫస్ట్ 3 డేస్ వరకు వాళ్ళకి కొంచెం గ్రీన్ కలర్ లాగా, బ్లాక్ కలర్ లాగా టార్‌లా వస్తది. దాని తర్వాత వాళ్ళు కొంచెం యెల్లోయిష్‌గా బ్లాక్ బ్రౌన్‌గా లేదంటే గ్రీన్ యెల్లోయిష్‌గా టర్న్ అవుతది. అప్పుడు ఒక 5-7 డేస్ అప్పుడు కొంచెం లూజ్‌గా వాటర్‌లా ఎళ్తది. దాన్ని ట్రాన్సిషన్ స్టూల్స్ అంటారు. దాని తర్వాత బేబీ యూజువల్‌గా పేస్ట్‌లా ఫార్మ్ అవుతది. నార్మల్ బేబీస్ మోషన్ వచ్చేసి పేస్ట్ లాగా గోల్డెన్ యెల్లో కలర్‌లో ఉంటది. సో, ఇలా కాకుండా నీళ్ళగా ఎక్కువ అవ్వడము అవుతూ ఉంటే దాన్ని లూజ్ మోషన్స్ అంటారు. ఒక్కోసారి బేబీ మిల్క్ ఇచ్చిన ప్రతిసారి కూడా మోషన్ పాస్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నార్మల్ యాస్ లాంగ్ యాస్ బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటే మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో, లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి బేబీని? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే బేబీకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో, వీళ్ళకి హైడ్రేషన్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ వస్తది. అది ప్యాకెట్ల రూపంలో వస్తది. చిన్న ప్యాకెట్ అయితే 200 ఎంఎల్‌లో, పెద్ద ప్యాకెట్ అయితే 1 లీటర్ వాటర్‌లో కలిపి వాళ్ళు లూజ్ మోషన్ అవుతున్నప్పుడు తాగిస్తూ ఉండాలి. దాంతో పాటు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, బ్రెస్ట్ మిల్క్ ఉన్న బేబీస్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడము, ఫుడ్ తినే బేబీస్ ఫుడ్ ఇవ్వడం అది కంటిన్యూ చేయాలి. జింక్ సప్లిమెంట్స్ అని జింక్ కూడా ఇస్తాం పిల్లలకి. దానివల్ల మోషన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతది. కొంచెం గట్టిగా అవుతది. సో, డయేరియా అయినప్పుడు రెండోది యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేద్దామని అడుగుతారు. సో, ప్రతి డయేరియాలో యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదండి. యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల డయేరియా ఇంకా సివియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, మీకు ఏదన్నా డయేరియా ఉండి ఎక్కువ సార్లు బేబీ మోషన్ వెళ్తున్నా అంటే మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.